వాయిస్ వచ్చేసింది మీ కరిష్మా వచ్చేసింది. ఇప్పుడు నేనేం చూపిస్తున్నాను ఏంటి ఈ అమ్మాయి ఎప్పుడు వంటలు కదా చూపిస్తుంది, ఎలా చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? కాదండి, ఎప్పుడు వంటలేనా, అప్పుడప్పుడు కూడా అన్నీ చూపిస్తూ ఉండాలి. ఇప్పుడు మేము కట్టించుకున్న గెస్ట్ హౌస్ చూస్తున్నాను. ఒక చిన్న గెస్ట్ హౌస్ లాగా కట్టించుకున్నాం. ఇది చూడండి, ఇది ఎంట్రీ అన్నమాట. ఎంట్రన్స్ చిన్న హాల్ టైపు. పైన కూడా సీలింగ్కి మేము ఎలా వేయించేసుకున్నాము, ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అన్నమాట. చూడండి, ఇదంతా ఇది ఒక చిన్న హాల్. ఇక్కడ ఇవన్నీ మేము గట్లు కట్టించేసుకున్నాం అన్నమాట. చిన్న పార్టీ ఏమన్నా జరుగుతుంది, మేము చేసుకుంటాం చిన్న చిన్న పార్టీలు. ఇక్కడ మేము ఇదంతా గట్లు కట్టించేసుకున్నాము. ఇక్కడ మేము ఫుడ్ పెట్టుకుంటాము. అంటే మేము ఆర్డర్ ఇచ్చుకుంటాం కదా ఫుడ్. బౌల్స్ అన్నీ ఇక్కడ వడ్డించుకోవడానికి చాలా బాగుంటుంది. మేము అలాగే ఉంటాం అన్నమాట. అలా వడ్డించేసుకుంటాం. చాలా బాగుంటుందండి ఇక్కడ. చాలా అంటే చాలా గాలి కూడా వేస్తుంది, ఓపెన్గా ఉంటుంది కదా. ఇది పెద్ద డోరు. చూడండి, డోర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కీస్ తీస్తున్నా. మేము ఎవరైనా గెస్ట్లో వస్తే వాళ్ళకి వాడడానికి యూజ్ చేస్తామండి. లేదంటే సండే వస్తే సండే సరదాగా మాట్లాడుకుంటాం అన్నమాట వచ్చి పైకి. ఇది ఎంట్రీ అన్నమాట. డోర్ చూసారు కదా, ఇది ఒక పెద్ద రూమ్ అండి. ఇది చాలా పెద్ద రూము. ఏంటంటే మేము ఇంకా మంచం అది ఏమీ వేసుకోలేదు, ఎందుకంటే మాకు పెద్ద అవసరం ఉండదండి. ఏదో వేయించుకున్నాం, గెస్ట్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది అయిపోతుంది అనేసి వచ్చాము. వస్తే ఎవరైనా గెస్ట్, అది మావయ్య గారు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, లేదా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే ఎవరికైనా వాళ్ళకి ఇస్తాం అన్నమాట. ఇది వచ్చి సింక్ కొత్తగా వస్తుందండి ఇప్పుడు. ఇలాగ లిక్విడ్ వేసుకోవచ్చు దీంట్లో. ఇది వస్తే ఇలాగ వస్తుంది అన్నమాట. ఇదొకటి వస్తుంది. ఇలా తిప్పుకుంటే కింద నుంచి ఇక్కడ కూరగాయలు అవి కట్ చేసుకోవచ్చు. ఇది కడుక్కోవడానికి అండి. చూసారా వాటర్ ఎలా వస్తుందో. ఇది కూడా అంతే. ఏమైనా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవన్నీ కడుక్కోవడానికి చాలా బాగుంది. సింక్ కొత్తగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఇది స్టవ్, చిన్న కిచెన్ ఇది. ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ పడుతుందండి, చిన్న ఫ్రిడ్జ్. మేము ఇంకా పెట్టుకోలేదు, మాకు అంత ఇంకా అవసరం లేదనుకొని పెట్టుకోలేదు. ఇక్కడ ఒక విండో వచ్చింది. ఇదంతా సీలింగ్ అండి. ఫ్యాన్స్ ఇవన్నీ ఇంకా బిగించుకోలేదు, 4 వస్తాయి అన్నమాట. చూడండి, చూపిస్తాను. ఇక్కడ ఒక విండో వచ్చింది. ఇది పెద్ద గ్లాస్ అన్నమాట. పెద్ద గ్లాస్ పెట్టించుకున్నాము. ఇది మెస్. ఇదేమో గిల్స్ బయటకు వస్తుంది డోరు, మీకు తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది పెద్ద గ్లాసు, ఇలా వేసుకోవచ్చు. మెస్ దోమలు రాకుండా మేము పెట్టించేసుకున్నామండి. ఇది కూడా అంతే, ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ చిన్న వినాయక వారి ఫోటో పెట్టుకున్నాము అంతే. కానీ ఇప్పుడు మా బాత్రూమ్ అవి చూపిస్తాను. ఇది వచ్చి ఇక్కడ కూడా సీలింగ్ వేయించేసుకున్నామండి. ఇది వచ్చి ఏదన్నా డ్రెస్సెస్ మార్చుకునే రూమ్ లాంటిది కట్టించేసుకున్నాం. ఇది డోర్, ఇది బాత్రూమ్కి ఇలా వస్తుంది అన్నమాట. చూడండి, ఈ డోర్ కూడా చాలా బాగుంది కదా. పైన కూడా మేము లైటింగ్లు అవి పెట్టించేసుకున్నాము. ఇదంతా బాత్రూమ్ అండి, సింక్. చూడండి, బాగుంది కదా. ఇవి వచ్చి మేము సోప్స్ పెట్టుకోవడానికి మీషోలో ఆర్డర్ పెట్టాము. 350 అంత పడింది. చాలా క్యూట్గా ఉన్నాయి కదా, ఒక చేప టైపు.
టైల్స్ అన్నీ బాగున్నాయి కదా. మేము మొక్కలు పెట్టుకోవడానికి వాళ్ళని కట్టమని చెప్పిన మేము షెడ్ వేయించుకున్నాం కదా, పైన అంతా ఫుల్గా షెడ్ వేయించేసుకున్నామండి, చల్లగా ఉంటుంది కదా. ఆ షెడ్ వేసే వాళ్ళే మేము ఇక్కడ గట్టు ఇలాగా గిల్స్తో కట్టించేసుకున్నాము మొక్కలు పెట్టుకోవడానికి. మీకు ఎప్పుడు చెప్తా ఉంటా కదా, మావి గులాబీ పువ్వులు ఒకసారి నేను వీడియో కూడా తీసి పెట్టాను, నా అకౌంట్లో ఉంటుంది. మీకు చూడకపోతే ఆదిత్య విత్ కరిష్మా అనే పేజ్లో ఉంటుంది, చూడండి. అయినా ఇవన్నీ మొక్కలు అన్నమాట. మీకు ఇందాక చెప్పా కదా, ఇది గిల్స్ పెద్దది, ఇలాగ డోర్ వస్తుంది. చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ బాగా చల్లగా గాలి వేస్తుంది, ఇలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఉయ్యాలు వస్తుంది, కానీ మేము ఇప్పుడు ప్రజెంట్ ఆపేసుకున్నాము, ఇప్పుడు కట్టించుకోకూడదు, తర్వాత చూద్దాం కదా అనేసి పెద్ద ఉయ్యాలు వస్తుంది. ఇక్కడ ఒక గొట్టు పెట్టించుకున్నామండి, సిట్టింగ్ ఏరియా బాగుంటుంది అనేసి. సరదాగా ఈవినింగ్ టైమ్సే కాకుండా చల్లగా ఉన్న వింటర్లో కూడా చాలా బాగుంటుందండి. ఇవి వచ్చి వడియాలండి, మొత్తం సగ్గుబియ్యం వడియాలు పెట్టారు, ఎండబెట్టారు అవి. ఇవి వచ్చి పైకి స్టెప్స్ అండి, ట్యాంక్ మీదకి పైన సోలారు అవన్నీ వేయించుకున్నాము, ట్యాంకుకి దానికి స్టెప్స్ పెట్టించుకున్నాము. అప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నా, ఈ వీడియో అవ్వట్లేదు, నాకు ఇప్పుడు వచ్చింది అవకాశం, సో తీస్తున్నాను, మీకు కూడా చూడాలి కదా అనేసి తీస్తున్నా. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినదైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీకు కరిష్మా వస్తుంది. బాయ్ బాయ్.